పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బిజీ షెడ్యూల్ నుంచి సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. కానీ తాను ఇచ్చిన మాట ప్రకారం సినిమాల్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకే కాస్త వీలు చూసుకొని డేట్లు అడ్జస్ట్ చేశాడట. హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చివరి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని షూట్ను ఫినిష్ చేస్తాడట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియన్ పొలిటీషియన్గా ఢిల్లీ వరకు పవన్ కళ్యాణ్ ప్రభావం చూపిస్తున్నారు. ఇక పొలిటికల్గా ఇంత బిజీగా ఉన్నా కూడా తాను ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రానికి ఎట్టకేలకు డేట్లు ఇచ్చారు. రీసెంట్గా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ని స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్తో పాటు 400 నుంచి 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ని ప్రత్యేకంగా నియమించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ షెడ్యూల్లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో హరిహర వీరమల్లు చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ మూవీ కంటే ఓజిక్ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ముందు ఆ సినిమాను రిలీజ్ చేయండ్రా బాబు అని కామెంట్లు చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లు సినిమాపై బజ్ పెంచేందుకు, హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్లు మున్ముందు ఎలా ప్రమోషన్ చేస్తారో చూడాలి.